బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కరీంనగర్ కలెక్టరేట్లో నిర్వహించిన జిల్లా సమీక్ష సమావేశం రసాభాసగా మారింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అది కాస్త ముదరడంతో ఇరువురు పరస్పరం తోసుకున్నారు. దీంతో అక్కడే ఉన్న కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు రెచ్చిపోయి సమావేశాన్ని గందరగోళంగా మార్చారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతుండగా అసలు మీరు ఏ పార్టీ అని కౌశిక్ రెడ్డి నిలదీయడంతో గొడవ మొదలైంది. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ గౌడ్, శ్రీధర్ బాబు సమక్షంలోనే వాగ్వాదం జరగడం హాట్ టాపిక్గా మారింది. నిధుల వివరాలు అడిగితే దౌర్జన్యం చేస్తున్నారని పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో 50% మాత్రమే రుణమాఫీ జరిగిందన్నారు. వెంటనే మిగిలిన వారికి కూడా రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ హయాంలో 18,500 కుటుంబాలకు దళిత బంధు ఇచ్చినట్లు గుర్తు చేశారు. తక్షణమే రెండో విడత దళిత బంధు నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నేతలు బెదిరిస్తే భయపడేవారు ఇక్కడ ఎవరూ లేరని అన్నారు. తాము రైతుల పక్షాన నిలబడతామని అన్నారు. ఇక దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, భాస్కర్ చెప్పండి, అసలు అక్కడ ఈ తోపులాటకు కానీ గొడవకు కారణం ఏంటి? దాని మీద వివరాలు మీ దగ్గర ఉన్నాయా? కరీంనగర్ కలెక్టరేట్ లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో సమీక్ష సమావేశం మొత్తం రసభాసగా మారిన పరిస్థితి. ఒక పక్క కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మరోపక్క టీఆర్ఎస్ ఎమ్మెల్యేల మధ్య కుమ్మరాట జరిగినటువంటి పరిస్థితి అలా కలెక్టరేట్ రివ్యూ సమావేశంలో చోటు చేసుకున్న పరిస్థితి. దానికి సంబంధించి బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉందో సంజయ్ కుమార్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మధ్యలో కొంత వాగ్యుద్ధం చోటు చేసుకున్న పరిస్థితి. సమీక్ష సమావేశంలో ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి సంక్షేమ పథకాలపైన రివ్యూ సమావేశం ఏర్పడుతుండడు ఆ మధ్యలో లేచి మాట్లాడుతుంటే అసలు నువ్వు ఎక్కడ ఎమ్మెల్యే, నీకేం సంబంధం అని చెప్పేసి అక్కడే ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలందరూ కూడా ఒక్కసారిగా బీఆర్ఎస్ నేతటువంటి సమావేశాన్ని గందరగోళంగా మారిన పరిస్థితి. చూస్తుంటే జగిత్యాల ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో తను సంజయ్ కుమార్ మాట్లాడుతూ అసలు మీరు ఏ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే, ఏం మాట్లాడుతారు, కనీసం మీ ప్రభుత్వంలో ఇలాంటి సంక్షేమ పథకాలు తీసుకొచ్చారా? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రైతులకు కానీ పేద ప్రజలకు న్యాయం చేసే విధంగా ప్రభుత్వం చర్యలు చేపడుతుంది, మీరు ప్రధాన్ని అడ్డుకుంటారని చెప్పేసి ఒక్కసారిగా మాట్లాడడంతో అది కొంత సమావేశం మొత్తం కొంత ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకున్న పరిస్థితుంది. అదే సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు, తను అదే సంబంధించి జిల్లా సంబంధించిన మంత్రి పొన్నం ప్రభాకర్ ఉన్నారు, శ్రీధర్ బాబు ఉన్నటువంటి సమావేశం ఒక్కసారిగా ఇటు టీఆర్ఎస్ నేతల మధ్య అటు కాంగ్రెస్ నేతల మధ్య కొంత వాగ్వివాదం చోటు చేసుకోవడంతో అంత హాట్ టాపిక్ గా మారిన పరిస్థితి. కలెక్టరేట్ మొత్తం గందరగోళమైన పరిస్థితి ఉంది. ఇంకా ఏదైతే నిధుల వివరాలు అడిగితే దౌర్జన్యం చేస్తున్నారంటూ పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించిన పరిస్థితి ఉంది. వెంటనే అక్కడి నుంచి బయటకు వచ్చేసి ఆ హుజూరాబాద్ నియోజకవర్గంలో 50% మాత్రమే రుణమాఫీ జరిగింది, మిగతా ఇంకా పెండింగ్ లో ఉంది, రైతులకు ఇచ్చినట్టు హామీని ఇంకా అమలు చేయలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి కుటుంబానికి మా హయాంలో 18,500 రూపాయల కుటుంబానికి 18,500 రూపాయల కుటుంబానికి దళిత బంధు ఇచ్చిన, అదేవిధంగా అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చినట్టయితే రైతు బంధు కావచ్చు, రైతు భరోసా కావచ్చు, దళిత బంధు కావచ్చు, పూర్తి స్థాయిలో ఏదైతే ఉందో 10 ఏళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వంలో అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చినాం.
ప్రతి రైతు కావచ్చు, ప్రతి ఇంటి కావచ్చు న్యాయం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినటువంటి దానికి రైతులకు ఇచ్చినటువంటి హామీ కూడా ఎక్కడగా పూర్తి విధానం అమలు కావట్లేదు. ఇచ్చినటువంటి ఎకరాకు 15,000 ఇస్తానని చెప్పి ఆ అమౌంట్ కూడా పూర్తి స్థాయి ఇవ్వట్లేదు. అది కూడా 12,000 రూపాయల అకౌంట్లో ఇస్తారని చెప్పేసి అయితే ఒకసారిగా టీఆర్ఎస్ నేతలంతా కొంత గందరగోళం సృష్టించిన పరిస్థితి. దానిపై ప్రభుత్వం మాకు 4 ఏళ్ళు టైం ఉంది, హామీలు ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా నెరవేర్చడం తప్పకుండా అని చెప్పి చెప్పడంతో కొంత సతమణిగిన వాతావరణం ఉంది. వెంటనే అక్కడ ఉన్నటువంటి పోలీసు అంతా కూడా వాతావరణం సతమణిగే ప్రయత్నం చేయడంతో కొంత అయితే ఎప్పుడైతే ప్రశాంతంగా అయితే నడుస్తున్న పరిస్థితి ఉంది. రామారావు. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ.